నవంబర్ 2వ తేదీన 19వ అయ్యప్ప పడిపూజ మహోత్సవం దేవీ చౌక్లో నిర్వహిస్తున్నట్టు శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప ఆలయం ట్రస్టీ మంతెన కేశవరాజు వెల్లడించారు. రాజమహేంద్రవరం దేవీ చౌక్లో నవంబర్ 2వ తేదీన 19వ అయ్యప్ప పడిపూజ మహోత్సవం నిర్వహిస్తున్నట్టు శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప ఆలయం ట్రస్టీ మంతెన కేశవరాజు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం దేవీ చౌక్లో శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయ ప్రధాన అర్చకుడు దొంతం శెట్టి శ్రీ కాళహస్తీశ్వరరావు గురుస్వాములు ఉత్సవ కమిటీ ప్రతినిధులతో పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు. మంతెన కేశవరాజు మాట్లాడుతూ 2వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు 19వ అయ్యప్ప పడిపూజ మహోత్సవం జరుగుతుందన్నారు. కేసీఎస్ ఫణీకర్ గురుస్వామి పరంపర వారి శిష్య బృందం ఈ పడిపూజ నిర్వహిస్తారని అన్నారు. రేపల్లెకు చెందిన సువర్ణ సింహ తలాట గ్రహీత బ్రహ్మశ్రీ తోట శివశంకర్ గురుస్వామి వారిచే శ్రీ విష్ణుమణి కార్తీక భజన బృందం సంకీర్తన జరుగుతుందన్నారు. పడిపూజ మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. షోలే గురుస్వామి ఆర్గనైజర్గా వ్యవహరిస్తున్నారని అన్నారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భక్తుల రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ దేవీ చౌక్లో నవరాత్రి ఉత్సవాలు ముగిసిన తరువాత అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతీ సుందరి, శ్రీదేవి ఉత్సవ కమిటీ ప్రతినిధులు గురుస్వాములు షోలే, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, శ్రీను, ఏవిఆర్ తదితరులు పాల్గొన్నారు. రాజేశ్వరరావు అలాగే అందరూ కలిసి చేయాలని, కలిసికట్టుగా ఒక మాట మీద ఉండి చేయాలి, చాలా ఘనంగా చేయాలని చెప్పి తలపెట్టి ఈరోజు ఈ పందిరాటకి భూమి పూజ చేయటం జరిగింది. రేపు 2వ తారీఖున ఈ పడిపూజ కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. దీనికి ఈ పడిపూజ కార్యక్రమాన్ని రేపల్లి శంకర గురుస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి ఆర్గనైజర్గా ఎప్పుడు ఉండి పాత ఆయనే సోలే స్వామి గారు యాక్ట్ చేస్తున్నారు. స్వామి అంతా కూడా దీంట్లో పంచుకుంటాం. నిజంగా ఎప్పుడో తొలి పర్యాయం జరిగినప్పుడు దానికి కృష్ణరాజు గారు ఆయన గురుస్వామి గారు ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో సోలేశ్వరం అందరితోటి జరిగింది. దానికి ఈ దేవీ చౌక్లో ఉన్న అందరి సహకారం, అలాగే బొమ్మన రాజకుమార్ గారి సహకారం, అందరి సహకారంతో అప్పట్లో అసలు ఆ పడి పూజ చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోలేదు. ఆ పూజ జరిపించింది మన ఎవరైనా గురుస్వామి అరవ గురుస్వామి అరవ శాస్త్రి గారి అబ్బాయి వేణు గారు ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు మొట్టమొదటిసారిగా జరిగినప్పుడు చాలా సంతోషం. ఇప్పుడు అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ఘనంగా చేద్దామని మన దేవీ చౌక్ సెంటర్లో స్వాములు అయితే, గురుస్వాములు అయితే, దేవి ఉత్సవ కమిటీ అయితే అందరూ నిర్ణయం తీసుకున్నారు. అంతా చక్కగా జరిపిస్తాం. స్వామియే శరణమయ్య. దేవీ చౌక్లో వెలిసి ఉన్న అమ్మవారి సన్నిధిలో శ్రీ అయ్యప్ప పడి పూజ చేయడానికి ఈ సంవత్సరం మా పనికర గురుస్వామి శిష్య బృందంచే నిర్వహించడానికి ఈ పౌర్ణకం కార్యక్రమం నిర్వహించడానికి తీసుకున్నాం. అలాగే గతంలో 18 సంవత్సరాలు అయ్యప్ప పడి పూజ నిర్వహమాటంగా చేసాం. అలాగే మధ్యలో దాన్ని మళ్ళీ కొంచెం ఆపి మళ్ళీ ఈ సంవత్సరం కూడా అయ్యప్పని దేవీ చౌక్లో కూడా పూజలు చేయాలని జనం అందరూ కూడా కోరిక మీద కమిటీ, దేవోత్సవ కమిటీ సభ్యులు కానీ, దేవీ ఉత్సవ కమిటీ కళ్యాణ మండపం సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా కోరి అమ్మవారి ఉత్సవాల తర్వాత మన దేవీ చౌక్లో అయ్యప్ప పూజ కూడా జరగడం ఒక ఆచారం కింద వస్తుంది, ఆనవాయితీ కింద వస్తుంది. కావున ఈ సంవత్సరం మనం అందరం కలిసి ఈ అయ్యప్ప పూజ నిర్వహించాలని చెప్పి తెలిస్తే ఈ 2వ తారీఖుని పనికర గురుస్వామి శిష్య బృందం తరఫున మంతెన కేశవరాజు స్వామి, అలాగే షోలే స్వామి, ఏవిఆర్ స్వామి, అలాగే మొత్తం అందరూ కలిసి కార్యక్రమాన్ని చేయడానికి ఎదురుకు పూనుకొని ఈ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం దివ్యదీపంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.